ప్రైజ్ ది లార్డ్. దేవునికి నిమిషాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందరూ ఉల్లాసంగా ఉన్నారు కదా? అందరూ ఉల్లాసంగా ఉండండి. సహజంగా ఈ లోకంలో మనుషులు అనుకునే విధానము ఏ విధంగా ఉంటుందంటే, నేను ప్రతిరోజు యవ్వనముగా ఉండాలి అనుకుంటాం మనం, అవునా కదా? నేను పుట్టినప్పటి నుంచి నేను త్వరగా చనిపోకూడదు, నేను ఎప్పటికీ మంచి వయస్సును కలిగి ఉండాలి, నేను ఎప్పటికీ ఒకే వయస్సును కలిగి ఉండాలి, నేను మరణించకూడదు, ఎక్కువ రోజులు బ్రతకాలనే ఆశ మనుషులకు ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఆ విధానము చాలా మంచిదే, దాన్ని మనం నెరవేర్చుకోవచ్చు కూడా, అవునా కదా? మనం ఎప్పటికీ మరణించకుండా ఎప్పటికీ యవ్వనంలో ఉండే విధముగా దాన్ని మనము నెరవేర్చుకోవడానికి బైబిల్లో మనకు అవకాశం ఉంది. దేవుడు ఆ అవకాశాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో మనం యవ్వనంగా ఉండాలంటే ఏం చేస్తాము? శరీరం యవ్వనంగా ఉండాలంటే రకరకాల బుక్స్ చదువుతాం, ఏ బుక్స్లో ఏం రాశారు, అవునా, దాన్ని పాటిస్తాం, లేదా వ్యాయామాలు చేస్తాం, లేదా మరి బుక్స్లో ఏవైతే చెప్పారో డాక్టర్స్, పండితులు, మరి సైకాలజిస్టులు ఏవైతే చెప్పారో దాన్ని సహజంగా మనము పాటించడానికి ఇష్టపడుతూ ఉంటాం, అవునా కదా? దానికి తగినటువంటి ఆహారాలు మనం తింటూ ఉంటాం. ఈ ఆహారం తింటే మనం ఈ విధంగా అందంగా ఉంటాము, అవునా? ఇలాంటి ఆహారాలు మనం తిన్నట్లయితే మనం చక్కగా మంచి ఆరోగ్యాన్ని, మరి మంచి బాడీని మనం కలిగి ఉంటామనే ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ఇదంతా కూడా శరీరానుసారమైనది. శరీరానుసారమైన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నామో, దేవునిలో కూడా మనము నిత్యము యవ్వనంగా ఉండడానికి మనకు అవకాశం ఉంది. దేవునిలో కూడా నిత్యం మనం మరి ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం ఉంది. ఆ విషయాలు మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ రండి, 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు కొరింథీ సంఘంతో ఏమనంటే, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఏమనంటే, మేము దేవునిలో ఉన్నప్పుడు మా శరీరము కృషించిపోతూ ఉన్నది. మా శరీరం ఏదైతే ఉన్నదో, మరి సువార్త పరిచర్యలో మేము తిరుగుతూ ఉన్నప్పుడు దినదినము మేము అధైర్యపడము, అదేవిధంగా కృషిస్తూ ఉన్నాము. హల్లెలూయా. పౌలు అంటున్నాడు ఏమనంటే, పరిచర్యలో తిరుగుతున్నప్పుడు మా శరీరం కృషిస్తూ ఉన్నది, మేము అలసిపోతూ ఉన్నాము, మేము చాలా బాధతో, ఆకలితో, దూపతో తిరుగుతూ ఉన్నాము, అలసిపోతున్నామని పౌలు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ వాళ్ళు అధైర్యపడట్లేదు, వాళ్ళలో ధైర్యము క్షీణించడం లేదు, వారు ధైర్యముగా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి అంటున్నాడు ఏమనంటే, మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా. మన శరీరము కృషించిపోతున్నను, మన నడక, మన కాళ్ళు అలసిపోతున్నాను, మన శరీరం ఏ విధంగా అలసిపోతున్నాను, పౌలు అంటున్నాడు నా యొక్క ఆత్మ ఏదైతే ఉందో, అవునా కదా, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని పరిచర్యలో విశ్వాసంలో ఉన్నప్పుడు మన శరీరము నలిగిపోతుండొచ్చు, మన శరీరము బాధపడుతుండొచ్చు, కానీ మన ఆత్మ దినదినము నూతన పరచబడుతూ ఉన్నది. మన శరీరానికి అలసట వస్తుంది, కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా దినదినము నూతన పరచబడుతుందని పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వినండి ప్రియ సంగమా, మనం ప్రార్థనలో ఉంటున్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నప్పుడు, ఇంకా పరిచర్యలో తిరుగుతున్నప్పుడు మన శరీరం అలసిపోతుందేమో, కానీ వినండి, దాంట్లో భాగంగా మన ఆత్మ ఎప్పటికీ యవ్వనంలో ఉంటుంది. మన ఆత్మ ఎప్పుడు కూడా అలసిపోకుండా దినదినము నూతన పరచబడుతుంది. నూతన పరచబడడం అంటే ఏంటిది? ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటుంది మన ఆత్మ. ఆత్మకి ఎప్పుడు కూడా ముసలితనం రాదు. శరీరానికి ముసలితనం ఉంటుంది, శరీరానికి అందం ఉంటుంది, కానీ మన ఆత్మకి ఎప్పుడు కూడా ముసలితనం లేదు అని పౌలు మాట్లాడుతున్నాడు. నా శరీరము కృషించిపోతుంది, కానీ నా అంతరంగా ఉన్న పురుషుడు ఎవరైతే ఉన్నారో అది ఎప్పుడు దినదినము నూతనంగా నేను జీవిస్తున్నాను, నూతనమైన జీవిత విధానాన్ని కలిగి ఉన్నానని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రతిరోజు నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి, నూతనమైనటువంటి ఆత్మను మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ, అధైర్యపడొద్దు. మనం ఎప్పుడు కూడా అధైర్యపడకుండా
మనము ధైర్యముతో దేవుని పరిచర్యలో ముందుకెళ్ళినట్లయితే మన ఆత్మ ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు మరణించము, మనం ఎప్పుడు యవ్వనంలో ఉంటాము. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు ఉన్నారు, వారికి ఒకే వయసును వాళ్ళు కలిగి ఉంటారు, అవునా కదా? వారికి వయసు ఉండదు, వాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎప్పటికీ అదే రకంగా ఉంటారు. ఇప్పుడు మనం కూడా మరణించిన తర్వాత దేవుని దగ్గరికి ఎత్తబడితే మనం కూడా అదే విధంగా ఉంటాం, అవునా కదా? అంటే ఒకే వయసును కలిగి ఉంటాం, యవ్వనాన్ని కలిగి ఉంటాం. మనం ఎప్పటికీ మనకు ముసలితనం లేదు, మనం మరణించము. మన శరీరం ఈ లోకం నలిసిపోతుంది, కానీ దేవునిలో ఉన్నప్పుడు మన ఆత్మ ఎప్పుడు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా దినదినము నూతనపరచబడతా ఉన్నది. ఇప్పుడు రేచలమ్మ గారు ఉన్నారు, తన వయసుకు సంబంధించిన ప్రార్థన అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తుందని, అవునా కదా? తనను చూస్తే ఈ విధంగా ప్రార్థన చేస్తుందా అనిపిస్తుందేమో, కానీ మైకు పట్టుకున్న తర్వాత ప్రార్థన, గంభీరమైన ప్రార్థన తను చేస్తూ ఉంటుంది. చూడండి, తన వయసు ఆ విధంగా ఉన్నప్పటికీ తన హృదయం ఏదైతే ఉందో అది నూతనముగా ఉంది, అది యవ్వనంలో ఉంది. హల్లెలూయా. ఎందుకు యవ్వనంలో ఉంది అంటే అలాంటి ఆత్మ తను కలిగి ఉంది. ప్రియులారా, ఆ విధానాన్ని మనం కలిగి ఉండాలని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అదే మాట మనకు కూడా రాస్తున్నాడు. ప్రియ సంఘమా, మనం ప్రతిరోజు నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాము. ప్రతిరోజు ధైర్యాన్ని మనము కలిగి ఉండాలని పౌలు భక్తుడు మనతో సూటిగా, స్పష్టముగా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనము దేవునిలో ఉన్నప్పుడు దేవుని లక్షణాలు మనలో కనిపించాలి. ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నాడు అనుకోండి, ఆయన బట్టలు చూస్తే మనకు అర్థమవుతుంది, అవునా? బట్టలు చూస్తే అర్థమవుతుంది ఈయన మెకానిక్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ బట్టల అంతా కూడా ఇక పెట్రోల్ వాసన కానీ, ఆ గిరీస్ కానీ, బండ్లకు ఉన్నటువంటి మట్టి అదంతా కూడా వారు కలిగి ఉంటారు, అవునా కదా? ఇప్పుడు ఒక తోటలో సంచరించినప్పుడు, గులాబీ తోటలో సంచరించినప్పుడు ఆ వ్యక్తి గులాబీ వాసన కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అనుకుంటాము, నువ్వు గులాబీ తోటలు తిరిగి వచ్చావు కదా అని మనం అనడానికి అవకాశం ఉంటుంది. ఆయన వెంటనే అవును అంటాడు, అవునా కదా? కాబట్టి ఏ వ్యక్తి ఎక్కడైతే సంచరిస్తాడో ఆ వ్యక్తి ఆ వాసన కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి సిగరెట్ తాగినప్పుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపడతాము, నువ్వు సిగరెట్ తాగావు అని మనం అనడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? ఒక వ్యక్తి డ్రింక్ తాగినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఆ వాసన మనం చూస్తాం. ఏ వ్యక్తికి ఏ అలవాటు అయితే ఉంటుందో ఆ వాసన వారిలో ఉంటుంది. అదే విధముగా దినదినము నూతనపరచబడుతున్నటువంటి మన ఆత్మ, మన జీవితము ఎదుటి వ్యక్తులకు నూతనంగా కనపడాలి. ప్రతిరోజుకు దినదినము నూతనంగా మన జీవితం వారికి కనబడాలి. మన మాటలు ప్రతిరోజు నూతనముగా వారికి కనబడాలి. మన ప్రవర్తన ప్రతిరోజు నూతనముగా వారికి కనబడాలి, అవునా కదా? మన మాటలు ప్రతిరోజు తీయగాను, సూటిగాను, స్పష్టంగాను, అబద్ధాలు లేకుండా మన మాటలు వారికి కనిపించాలి. మన నడక వారికి పవిత్రంగాను వారికి కనిపించాలి, అవునా కదా? మనం దేవుని అనుసరిస్తున్నప్పుడు దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఒక మంచి వ్యక్తిని మనం అనుసరిస్తున్నప్పుడు ఆ మంచి వ్యక్తి లక్షణాలు మనం ఏ విధంగా అనుసరిస్తామో, మనము తండ్రి అయిన దేవుడి యొక్క కుమారుడైన దేవుడిని మనం అనుసరిస్తున్నాం కాబట్టి ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ మాట తీరు మనం కలిగి ఉండాలి. ఆ పాండిత్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ వాసన వారిలో ఉన్నప్పుడు, మనం దేవునిలో నూతనమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని పౌలు మాట్లాడుతున్నాడు. అది మనకు నిత్య యవ్వనాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. అది మనకు నిత్య యవ్వనాన్ని కలగజేస్తూ ఉంది. కాబట్టి ఆ మాట మనకు బైబిల్లో ఉండదు, కానీ నేను ఆ మాట ఖురాన్లో చూశాను. హల్లెలూయా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే మీరు నిత్య యవ్వనంలో ఉంటారు, మీకు ఒకే వయసు కలిగి ఉంటారని ఆ మాట నేను ఖురాన్లో చూశాను. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు కూడా నిత్య యవ్వనాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. మన శరీరం కృషించిపోతుందేమో, అది పక్కన పెడదాం, కానీ మన ఆత్మ ఎప్పుడు నిత్య యవ్వనాన్ని కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. ఆ విధంగా దేవుని మనం అడగాలి, ఆ విధంగా ప్రార్థించాలి, ఆ విధంగా పౌలు వలె మనం జీవించాలని దేవుడు మనతో కోరుతున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించడానికి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ తిమోతి రండి, 1వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంచివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చాలండి, ఇక్కడ చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు
మంటియు కూడా ఉండును. ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, సహజంగా స్త్రీలకు అన్నీ తెలుస్తాయి. కిచెన్లో ఏమేమి ఉన్నాయి, ఏది విలువైన వస్తువు అన్నీ మాకు తెలుస్తుంటాయి మన ఇంట్లో. ఇప్పుడు మన ఇంటిలో అన్నిటికీ ఒకే విలువ మనం ఇవ్వం. ఒకే విలువ ఇస్తామా? లేదు. దేనికి ఎంత విలువ అన్నా అంతనే విలువిస్తాం, అవునా కదా? గ్లాస్కు ఒక విలువ ఉంటుంది, అవునా కదా? అది వాటర్ తాగినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. ప్లేట్కి ఇంకొక విలువ ఉంటుంది, అది ఆహారం తినేటప్పుడు మనకు ప్లేట్ కావాలనే అవసరం దాని నుంచి వస్తుంది. కాబట్టి దేని విలువ దానికి ఉంటుంది. వెండికి ఒక విలువ ఉంటుంది, మనకి ఇంట్లో వెండి ఉంటుంది, దానికి ఒక విలువ మనం ఇస్తాం. బంగారం ఉంటుంది, బంగారానికి ఒక విలువ మనం ఇస్తాం. రకరకాల వస్తువులు మన ఇంట్లో అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన మందిరంలో తబలా ఉంది, కీబోర్డ్ ఉంది, ఆ తర్వాత సిస్టమ్ ఉంది, అదేంది తెర ఒకటి ఉంది, కంప్యూటర్ ఉంది. దేని విలువ దానికి మనం ఇస్తాం, అవునా కదా? కాబట్టి దేవుని గొప్ప ఇంటిలో మనం ఉన్నప్పుడు మన విలువ దేవుని ఇంటిలో ఏ విధంగా ఉందో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి, అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో కర్ర కూడా ఉంటుంది, బంగారం ఉంటుంది, దానికన్నా అన్నిటికన్నా తక్కువ విలువ వెండి కూడా ఉంటుంది, దానికన్నా తక్కువ కర్రలు కూడా ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. దేని విలువ దానికి మనం ఇస్తున్నాం. మొదటగా మనం ఇంట్లో ఎక్కువగా విలువిచ్చేది ఏంది? బంగారము, డబ్బు, నగలు, వీటికి మనం ఎక్కువగా విలువిస్తాం ఇంట్లలో. కానీ దేవుడు అంటున్నాడు ఏమనంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడతాయి. ఆ ఇంటిలో కొన్ని ఘనహీనతకు మనం ఉపయోగిస్తాం, కొన్ని ఘనతకు మనం ఉపయోగిస్తాం. అది మన ఇంటిలో. కానీ దేవుని గొప్ప ఇంటిలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరందరూ ఘనహీనతగా జీవించకుండా ఒక మంచి ఘనమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేనికి ఘనంగా ఎక్కువ విలువిస్తామో, బంగారానికి, డబ్బుకు ఏ విధంగా అయితే విలువిస్తామో ఆ విధంగా దేవుడు మనకు విలువ ఇచ్చే విధంగా మన జీవితము ప్రతిరోజు నూతన పరిచబడే విధంగా మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. ప్రియ సంగమా, మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఏమనంటే, మన గొప్ప ఇంటిలో, దేవుని గొప్ప ఇంటిలో మన పాత్ర ఎలాంటిది? మన పాత్ర బంగారం లాంటి పాత్రను మనం కలిగి ఉన్నామా? లేదా వెండి లాంటి పాత్ర మనం కలిగి ఉన్నామా? లేదా వెండి, రాగి పాత్ర లేదా మట్టి పాత్రలు కూడా మన ఇంట్లో ఉంటాయి, అలాంటి విలువను మనం కలిగి ఉన్నామా? కర్ర లాంటి ఆ యొక్క విలువను మనం కలిగి ఉన్నామా? మనం ఏ విలువను దేవుని దృష్టిలో, దేవుని ఇంట్లో కలిగి ఉన్నామో మనం ఒకసారి పరిశీలించుకొని ఆ విధంగా మనము ముందుకు సాగాలి. హల్లెలూయా. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన కుటుంబాలలో తండ్రి ఉంటాడు, ఇంట్లో అందరికీ ఒకే రకమైన విలువ ఇవ్వడు, అవునా కదా? ఎవరి స్థానం వారికి ఉంటుంది. దాంట్లో పెద్ద కుమారునికి పెద్ద స్థానము, చిన్న కుమారునికి చిన్న, ఎవరి ప్రేమ వారికి ఉంటుంది. కాబట్టి మన ప్రేమ తండ్రి గొప్ప ఇంటిలో ఒక ఘనహీనమైనటువంటి వ్యక్తిగా కాకుండా ఘనమైన వ్యక్తిగా మనం ఉన్నట్లయితే దేవుడు తన ఇంటిలో ఘనమైన వ్యక్తిగా తను వాడుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితము ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాం. బంగారము కొలిమిలో వేయబడి, అది పరీక్షించబడి, అదొక ఆకారానికి మలసబడి విలువ ఇవ్వబడుతుంది. ఆ విధముగా మనము దేవునిలో కాల్చబడి చక్కగా మన ప్రవర్తన మార్చుకొని అన్ని విషయాల్లో మన విధానాలన్నీ మార్చుకున్నట్లయితే, దేవునిలో మనము జీవించినట్లయితే, అప్పుడు మన దేవుని యొక్క గొప్ప ఇంటిలో మన పాత్ర ఘనముగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో నాకు మంచి పేరు ఉండాలని మనం ఏ విధంగా అనుకుంటామో, దేవుని ఇంటిలో కూడా మనకు మంచి పేరు ఉండాలని మనం కోరుకోవాలి. ఈ లోకంలో నన్ను అందరూ గౌరవించాలని మనం ఏ విధంగా అనుకుంటామో, దేవుని విషయంలో కూడా మనం అలాగే అనుకోవాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు నన్ను బాగా ప్రేమించాలి, నన్ను బాగా ఆదరించాలి, నాకే విలువ ఇవ్వాలి, నాతోనే మాట్లాడే, నాకే గౌరవించాలి మనం ఏ విధంగా అనుకుంటామో, ఆ మాట దేవుని విషయం కూడా మనం అనుకోవాలి. ప్రభువా, నీ ఇంటిలో నాకే ఎక్కువ ఘనత రావాలి అని ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ యొక్క తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ ఇంటిలో నీ పాత్ర ఏమున్నదో పరిశీలించుకున్నట్లయితే మీకు అది తెలుస్తుంది. అదే సమయంలో దేవుని ఇంటిలో నీ పాత్ర ఏంటో మీరు పరిశీలించుకోండి.
దేవుని దృష్టిలో మీ పాత్ర, మీ జీవిత విధానము, మీ మాట విధానము, మీ ప్రార్థన విధానము, మీ వాక్య ధ్యాన విధానం మీరు పరిశీలించుకున్నట్లయితే అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు, నీ విలువ బంగారమా, లేక మట్టి పాత్రనా, లేక కర్ర పాత్రనా, లేక వెండియా, రాగియా, అది దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా కూడా అది మన మీద ఆధారపడి ఉంది. మన శరీరము కృషించిపోయినప్పటికీ మన ఆత్మ నూతనపరచబడాలి. అప్పుడు దేవుని గొప్ప ఇంటిలో మనం బంగారం వలె విలువ ఇవ్వబడతామని దేవుడు మనతో సూటిగా స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, పరిశీలించుకోండి. దేవుని దృష్టిలో మీ పాత్ర ఎలాంటిది? మీకు అవకాశం వచ్చినప్పుడు దేవుని దృష్టిలో దాన్ని వదులుకోకూడదు మనం. హల్లెలూయా. మనకు మందిరంలో ప్రార్థన చేయడానికి అవకాశాలు వస్తాయి, దాన్ని మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. పాటలు పాడడానికి అవకాశాలు వస్తాయి, దైవజనులు మనకి ఇస్తూ ఉంటారు, వాటిని మనం ఉపయోగించుకోవాలి. దాని ద్వారా మనం బలపడడానికి, మన జీవితాలు బలపడడానికి, నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఇవన్నీ కూడా మనల్ని బలపరుస్తాయి. హల్లెలూయా. ప్రియ సంగమా, కుటుంబంలో నీ పాత్ర ఏంటి? దేవుని దగ్గర, దేవుని గొప్ప ఇంటిలో నీ పాత్ర ఏంటో ఒకసారి పరిశీలించుకున్నట్లయితే నీకు తెలుస్తుంది. దాని ద్వారా నీవు కాల్చబడి ఇంకా ముందుకు నీ యొక్క కాల్చబడి నీ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి ఈ మాటలు నేను బలపరుస్తాయని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. హల్లెలూయా. మన జీవితాన్ని పవిత్రపరచుకొని, అవునా, మన జీవితాన్ని తన్ను తాను పవిత్రపరచుకుని అలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయై ఉండును. మనం ఎప్పుడు ఘనమైన పాత్రగా జీవిస్తాము అనుకుంటామంటే మన జీవితము పవిత్రముగా ఉండాలి. ఘనమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మన జీవితాన్ని ఘనపరుస్తాడు, దేవుడు మన ప్రార్థనను ఘనపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఘనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మన జీవితము మనం సరిదిద్దుకొని, మన ఆత్మను సరిదిద్దుకున్నట్లయితే, మనం పరిశుద్ధపరచబడినట్లయితే, తన్ను తాను మనం పవిత్రపరచుకున్నట్లయితే మనం ఎప్పుడు దేవుని ఇంటిలో ఘనమైన పాత్రగా మనం ఎంచబడతాం. అప్పుడు మనము ఘనమైన పాత్రగా మనము మహిమపరచబడతాము. ఆ పాత్ర వల్ల మనం జీవించడానికి నేటి నుంచి ప్రయత్నం చేద్దాం. దేవుడు గొప్ప పాత్ర మనం కోరుకుంటున్నాడు. మన ఇంట్లో మంచి పాత్రలు ఉండడానికి మనం ఇష్టపడతామా లేదా? హల్లెలూయా. మన ఇంట్లో మంచి పాత్రలు ఉంటే మనం ఇష్టపడతాం. పలానా పాత్ర నా ఇంట్లో ఉంటే చాలా మంచిది, బంగారు పాత్ర నా ఇంట్లో ఉంటే మంచిదని మనం అనుకుంటాం, అవునా? లేదా వెండి పాత్ర నా ఇంట్లో ఉంటే మంచిదని మనం అనుకుంటాం, రాగి పాత్ర నా ఇంట్లో ఉంటే మంచిది కదా అని మనం ఏ విధంగా అనుకుంటామో. ఇలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బంగారం అంటే నిజమైన బంగారం కాదు, కానీ అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అంటే అలాంటి విధానము, అలాంటి జీవిత విధానము మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, మన హృదయము దినదినము నూతన పరిచయబడే విధంగా మన యొక్క ఆత్మను మనము సిద్ధపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధముగా మనం జీవించాలంటే ఏం చేయాలో చూద్దాం. 103వ కీర్తన రండి త్వరగా. ఆ మాటలు మనకు తెలిసిన మాటలే, మరొకసారి వాటిని విని బలపడదాం. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చాలండి. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. హల్లెలూయా. మనం పవిత్రంగా జీవించాలంటే, దేవుని ఇంటిలో గొప్ప పాత్రగా మనం ఉండాలంటే, మన అంతరంగమున సమస్తము ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. హల్లెలూయా. మన శరీరంలో ఉన్న మన మనసులో ఉన్న అంతరంగం ఉన్న ప్రతి సమస్తం కూడా ఆయన పరిశుద్ధ నామమును మనము సన్నుతించాలి. మన మాట ద్వారా దేవుని సన్నుతించాలి, మన ఆలోచన ద్వారా దేవుని సన్నుతించాలి, మన ప్రవర్తన ద్వారా దేవుని సన్నుతించాలి, మన నడక ద్వారా దేవుని సన్నుతించాలి. అవునా కదా? మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన విధానం ద్వారా దేవుని మనము సన్నుతించాలి. అప్పుడు మనము
పవిత్రముగా మార్చబడతాము, ఘనమైన పాత్రగా మనం ఎంచబడతామని దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనము సమస్తముగా దేవుణ్ణి ఆరాధన చేయం, అవునా కదా? మనము దేవునిలో వచ్చి చక్కగా నోటి ద్వారా ప్రార్థన చేస్తాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన నడక మంచిగా ఉండదు. హల్లెలూయా, అవునా కదా? దేవుని దగ్గర వచ్చినప్పుడు మనము చక్కగా పాటలు పాడతాము, మంచిగా ప్రార్థన చేస్తాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన తలంపులు సరిగా ఉండవు. అంటే మన తలంపులు తప్పిపోతున్నాయి. మనం నోటి ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ మన తలంపులు చెదిరిపోతూ ఉన్నాయి, అవునా కదా? మనం దేవుని మందిరంలో చక్కగా నిలబడుతున్నాం, బాగానే ఉంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన మాట ద్వారా దేవుని మనం అవమానపరుస్తున్నాం. దేవుని మాట ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఆయనను అంతరంగంలో సమస్తం మనం ఆరాధన చేయట్లేదు. మన అంతరంగంలో ఉన్న సమస్యము ద్వారా దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇంట్లో మనల్ని డాడీ అని చక్కగా పిలిచి బయటికి వెళ్ళిన తర్వాత వేరుల ముంగల మా డాడీని తంతాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అంతరంగంలో ఉన్న సమస్తము ఆ బాలుడు తండ్రిని ఘనపరచట్లేదు. అంటే ఇంట్లో నోటి ద్వారా మర్యాదిస్తున్నాడు, కానీ బయటికి వెళ్ళి కాలు చేత తంతూ ఉన్నాడు. హల్లెలూయా. మందిరంలో మనం ఏ విధంగా అయితే ఉన్నామో అదే ప్రవర్తన మనము బయట కలిగి ఉండాలి. మందిరంలో మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో అదే మాటను మనం బయట కూడా కలిగి ఉండాలి. మందిరంలో ఎలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామో బయట కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మన శరీరంలో ఉన్న సమస్తము, మన ఆత్మలో ఉన్న ప్రతి సమస్తము దేవుని ఆధీనంలో ఉండాలి, దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సంగమా, ఇలాంటి లక్షణాలు మనలో లేవా? వినండి, నేడు ఆ విధానాన్ని మనం నేర్చుకుందాము. ఇలాంటి అలవాట్లు మనలో లేవా? అవునా కదా? ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా మనం మన జీవిత విధానాన్ని కలిగి ఉన్నట్లయితే నీ శరీరంలో కానీ నీ ఆత్మలో కానీ సమస్తము దేవుణ్ణి నీవు ఆరాధించట్లేదు. ఏదో విషయం నీవు తప్పిపోతున్నావు. ఏదో విషయంలో నువ్వు నీ తలంపులు కానీ, నీ ఆలోచన కానీ, నీ నడక కానీ, నీ మాట కానీ బయటికి వెళ్ళిన తర్వాత తప్పిపోతున్నట్లయితే వినండి, నీ జీవితంలో సమస్తము దేవుణ్ణి ఆరాధించట్లేదు. నీ జీవితంలో సమస్తము దేవుని మహిమపరచలేని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా వినండి, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించినప్పుడే మనము పరిశుద్ధపరచబడతాము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నామాన్ని సమస్తమును మనము ఆరాధించినప్పుడే మనలో ఉన్నటువంటి సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన పరిశుద్ధమైన మాటలు మనం విని వాటిని నిజముగా పాటించినట్లయితే మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు మన జీవితము నూతనపరచబడుతుంది, మనం నిత్య యవ్వనంలో ఉంటాము. హల్లెలూయా. మనం నిత్య యవ్వనాన్ని కలిగి ఉండాలంటే ఈ మాటలన్నీ మనం పాటించాలి. మన ఆత్మ నిత్య యవ్వనంలో ఉండాలంటే వీటిని మనం పాటించడానికి మనము నేటి నుంచి సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో చక్కని బలం ఉంటుంది, అవునా? మంచిగా మనం ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది, దాన్ని మనం వినాలి. నిన్నటి దినమున చక్కగా కావ్య మాట్లాడి ఉన్నారు, అవునా కదా? ఉపవాసం గురించి, ప్రార్థన ఎలా చేయాలో చక్కగా మాట్లాడి ఉన్నారు. అందుకే నేను ఈరోజు వేరే టాపిక్ తీసుకున్నాను. కాబట్టి ప్రియులారా, ఆ విషయాలన్నీ మీకు తెలుసు, నిన్న మీరు విన్నారు. వాటిని మనం విని వాటిని మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాము, నూతనమైనటువంటి యవ్వనాన్ని మనం కలిగి ఉంటాము. హల్లెలూయా. మనమందరం యవ్వనం ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా? ఈరోజు ప్రతి ఒక్కరూ మనం యవ్వనంలో ఉండడానికి ఇష్టపడతాం, కాబట్టి దాన్ని మనం కొనసాగిస్తాం. మనం ఎప్పుడు యవ్వనంలో ఉంటామంటే మన అంతరంగంలో ఉండే ప్రతి సమస్తము దేవుని ఆరాధించాలి. దేవుని ఇంటిలో గొప్ప పాత్రగా మనం వాడబడాలి. మన ఇంట్లో వస్తువులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ వస్తువులలో మనం దేనికి ఎక్కువ గౌరవిస్తామో ఆ వస్తువు వల్లే మనం జీవించినట్లయితే మనం నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాము, నిత్య యవ్వనాన్ని కలిగి ఉంటామని దేవుడు మాట్లాడుతూ 2వ వచనం త్వరగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవదు. హల్లెలూయా. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన చేసిన మన జీవితంలో దేన్ని కూడా మరవద్దు. మనం ఒకవేళ మరిస్తే కూడా మనం తప్పిపోతాం. హల్లెలూయా. అవునా కదా? దేవుడు చేసిన కార్యం మనం మర్చిపోయినట్లయితే మనం లోకంలో తప్పిపోతాం. ఎందుకు తప్పిపోతామంటే ఇది నేను సంపాదించుకున్నాను, హల్లెలూయా, ఇది నా జ్ఞానము అని మనకు గర్వం మనం విరవీగుతూ ఉంటాం.
అవునా కదా? మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు ఈ ఆరోగ్యం నేను సంపాదించుకున్నాననే ఒక గర్వం మనలో ఉంటుంది. మనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఈ ఉద్యోగం నాది, నా జ్ఞానం అనే గర్వం మనలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఈ దేవుడు కార్యం చేశాడే మనం మర్చిపోయినప్పుడు. అందుకే దేవుని యొక్క కార్యములు చేసినప్పుడు మనం మర్చిపోకూడదు. వాటిని మర్చిపోయినప్పుడు మనలో అపవిత్రాత్మ దూరినప్పుడు లోకానుసారంగా మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆ అవకాశం అపవాదికి మనం ఇవ్వకూడదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనము మరవకూడదు. మనం దేవుడు పుట్టించాడు, అందుకోసం మనము దేవునికి కృతజ్ఞులము. కాబట్టి ప్రియులారా, మనకు ఉద్యోగం దేవుడిచ్చాడు, అందుకోసం మనం దేవుని మహిమపరుస్తున్నాం. అవునా కదా? ఇంతకుముందు చక్కని వాక్యము మా మిసెస్ గారు చెప్పారు. ఉద్యోగం గురించి చక్కగా సాక్ష్యం వాళ్ళు చెప్పారు. ప్రార్థన జీవితాన్ని మంచిగా కొనసాగిస్తున్నానని చెప్పారు. నిజంగా చక్కని ప్రార్థన జీవితాన్ని తను కలిగి ఉన్నారు. నేను ఈ విధంగా ఆరోగ్యాన్ని కలిగి ఉన్నానంటే కూడా తన ప్రార్థన ఎంతో ఉంటుంది. అవునా కదా? నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను 2 మాటలు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను ఈ విధంగా అనారోగ్యంతో ఉన్నాను, నన్ను స్వస్థపరచని నేను 2 మాటలు ప్రార్థన చేస్తాను. కానీ తను 1 గంట ప్రార్థన చేస్తాను నా కోసం. హల్లెలూయా. అవునా కదా? మార్నింగ్ నాకు 4:30కు ఆ జర్రె ఉంటుంది కదా, ఒకటి జర్రెలు తిరుగుతూ ఉంటాయి కదా, 4:30కు చేయికి కరిచింది అన్నట్టు. అది కరిచినట్లుగా నాకు తెలియదు. ఆ గట్టిగా కరిసి వెళ్ళిపోయిన తర్వాత నాకు మెలకు వచ్చింది. ప్రభువా, నాకు ఏదో కరిచింది, నాకైతే తెలియదు, మీకైతే తెలుసు. అది నాకు ఇప్పుడు తెలియాలి. అది కరిస్తేనే కదా మనకు ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలో నారం కూడా మనకు తెలిసేది. బాగా దురద పెడుతుంది, మండుతూ ఉంది. నాకు ఏదో కరిచింది ప్రభువా, నాకైతే తెలియదు, నిద్రలో ఉన్నాను, లేచేసరికి మండుతుంది, కట్టుమని కొరికింది అన్నప్పుడు దేవుని 2 ప్రశ్నలు. ప్రభువా, నాకైతే తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే నాకు వెంటనే కనపరచండి అని 4 మాటలు ప్రార్థన చేసి ఆ విధంగా కూర్చొని ఆ బ్లాంకెట్ అటని కాళ్ళ మీద వేసుకొని కూర్చున్న తర్వాత ఆ బ్లాంకెట్లో ఏదో మసులుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. 10 నిమిషాల తర్వాత అనిపించినప్పుడు బ్లాంకెట్ తీస్తే అది మళ్ళీ కాలుకు కుట్టడానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. కాలు కుట్టడానికి సిద్ధపడుతుంది, నాకు తెలిసింది అన్నట్లు. వెంటనే బ్లాంకెట్ తీస్తే అది జెర్రీ అన్నట్టు. అది ఉంటుంది జెర్రీ ఉంటుంది కదా, పాకుతూ ఉంది గొడవల పంటి, అది కరిచింది అన్నట్లు. అది ఇంతకుముందు కలిసినట్లుగా నాకు అనుభవం ఉంది. ఇంటికాడ ఊర్లో నేను వ్యవసాయ పనులు ఉన్నప్పుడు అది 2-3 సార్లు కలిసినట్టుగా నాకు గుర్తొచ్చింది. ఏం కాదులే, అప్పుడు గడిచింది కాబట్టి ఇప్పుడు కూడా గడిచింది, ఏం కాదని నేను అనుకున్నాను. మా మిస్సెస్తో చెప్పలేదు. దాన్ని చంపేశాను నేను. చంపిన తర్వాత మూలకు చీమలు పట్టినాయి దానికి. చీమల తర్వాత పొద్దున్న తను లేచిన తర్వాత ఇదేందో మూలకు చీమలు పట్టిందంటే అప్పుడు చెప్పాను, ఆ జర్రే రాత్రి నన్ను కాటు వేసి నేను చంపేశానని చెప్పినప్పుడు తను అంటుంది, ఒక ఇంజెక్షన్ పట్టుకరా, ఒక ఇంజెక్షన్ టీటింగ్ పట్టుకరా, తీద్దామంటే ఏం వద్దులే, ఇంతకుముందు కలిసిన అనుభవం నాకుంది, ఏం కాదులే అన్నాను. బట్ వీలైతే సాయంత్రం మళ్ళీ ఒక ట్రయల్ వేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి వినండి, ఇలాంటి జీవిత విధానం మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితానికి నేను 2 మాటలు దేవుని ప్రార్థిస్తాను కానీ నాకు వెంటనే సమాధానం వస్తుంది. హల్లెలూయా. దేవుని 2-3 మాటలు దేవుని అడుగుతాను, ప్రభువా ఇది సమస్య, ఏం చేయమంటావు అంటే నాకు వెంటనే సమాధానం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. అంటే దేవుని మీద మనకు నిజమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం ప్రతిరోజు నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ విధానాన్ని మనం పాటించాలి. ఏ విధానము? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. హల్లెలూయా. ఇంతకుముందు చేసిన కార్యములను బట్టి మనం దేవుని మహిమపరుస్తూ ఇప్పుడున్న ప్రజల ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు వెంటనే మనకు సమాధానం వస్తుంది. ప్రభా, ఇంతకుముందు అడిగినప్పుడు చక్కగా నీవు సమాధానం ఇచ్చావు కదా, ఈరోజు ఆ యొక్క కార్యాన్ని నేను మరవలేదు, ఈరోజు నాకు ఈ కార్యం కావాలి, నాకు బయలుపరుస్తానని మనం అడిగినట్లయితే దేవుడు వెంటనే మనకు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ సంగమా, వినండి, దేవుడు ఎన్నో విషయాల్లో మనకు మేలు జరిగిస్తూ ఉంటాడు. ఆ జర్రి అని తెలిసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనకేం జరిగిందో తెలిసింది. హల్లెలూయా. తెలియకపోతే డౌట్ ఉండే నాకు, అది ఏమైందబ్బా, ఇది ఎందుకు మండుతుంది, ఏదో కొరికింది కరెక్టే, కానీ ఏమై ఉంటుంది? అది తెలిస్తేనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టు. అది తెలిసిన తర్వాత దేవుడు నాకు దాన్ని బయలుపరిచాడు. ఆ వెంటనే నాకు ధైర్యం వచ్చింది. ప్రభువా, దీన్ని బయలుపరిచావు, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో మనకు దేవుడు ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ విధంగా
దేవుని మీద విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనం కొన్ని మరుస్తాం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, దేనిని మరవద్దు. మనం చిన్న పాయింట్ కానీ పెద్ద పాయింట్ కానీ ఏ పాయింట్ కూడా మనం మరవడానికి వీల్లేదు. దేనిని మరవద్దు. మనము ఒక్కొక్కటి మరుస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం తప్పులు చేసి దేవుని ఎదుట దాచిపెడుతూ ఉంటాం. అది కూడా మనం మరవద్దు. ప్రభువా, మరి తప్పు జరిగింది, ఏం చేయాలని మనం దేవుని అడగాలి. అడిగినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చి మనం బలపరుస్తాడు. ఆ తప్పు మనం ఒప్పుకోవాలి. దేన్ని మరవద్దు, అది మంచి అయినా చెడైనా దేన్ని కూడా మనం మరవడానికి వీల్లేదు. ప్రతి విషయాన్ని బట్టి దేవుని మనం మహిమపరచాలి, దేవుని మనం ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అప్పుడు ఆయన మన దోషములన్నిటినీ క్షమిస్తాడు. ఏ ఒక్కదాన్ని కూడా వదలకుండా ఆయన మన దోషములన్నిటినీ కూడా ఆయన క్షమించేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవిత విధానంలో, మన విశ్వాస విధానంలో, మన విశ్వాస యాత్రలో ఒక పాట మనం నేర్చుకుందాము. మన శరీరంలో, మన ఆత్మలో, అంతరంగంలో ప్రతిది కూడా, ప్రతి సమస్తం కూడా దేవుని ఆరాధించేలాగా మనం జీవించినట్లయితే మన జీవితము నూతనమైన యవ్వనాన్ని మనం కలిగి ఉంటాము. మనం ఎప్పుడు మరణించము. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వయస్సును, మనం యవ్వన వయస్సును కలిగి ఉంటామని దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేనిని మరవద్దు. వినండి ప్రియ సంగమా, దేవుడు చేసిన కార్యములు మీరేమైనా మర్చిపోతున్నారా? మీరు మర్చిపోకండి. వాటిని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. మనకు అనారోగ్యం వచ్చినా కూడా దేవుని అడగాలి, ప్రభా ఇది ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, దీన్ని నెరవేర్చు, త్వరగా స్వస్థపరచు. ఏదో ఒకటి మనకు తోచిన దేవుని అడిగినట్లయితే మనము నూతనపరచబడతాము. ఏదో రకంగా దేవునితో మనం మాట్లాడుతున్నాము కాబట్టి మనం నూతనపరచబడతాము. నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. 4వ వచనం రండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలండి. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆయన ఉంచుచున్నాడు. కరుణ కటాక్షము కిరీటములుగా మనకుంటాయి. ఎప్పుడు ఉంటాయంటే మన హృదయంలో, మన ప్రాణములో, సమస్తము, అంతరంగంలో సమస్తము ఆయన ఆరాధించినప్పుడు కరుణా కటాక్షములన్నిటి కూడా మనకి కిరీటముగా ఉంచుతాడంట. అవునా కదా? బంగారు కిరీటం కాదు ఇది, వెండి కిరీటం కాదు, కరుణా కటాక్షం అనే కిరీటము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ కిరీటాలు మనం స్వాధీనపరచుకోవడానికి మనం సిద్ధపడాలి. ఈ కిరీటాలు మనం స్వాధీనం చేసుకోవడానికి మనం సిద్ధపడి అలాంటి జీవిత విధానంను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కిరీటములు బైబిల్లో కూడా 7 కిరీటంలో 5 కిరీటంలో ఉంటాయి. అవి మనకు నిత్యమహిమలో ఉన్నప్పుడు దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత విషయం. కాబట్టి ఈ కిరీటాలు ఏవైతే ఉన్నాయో కరుణా కటాక్షం గల కిరీటాన్ని మనము సంపాదించుకుందాం. 5వ వచనం రండి త్వరగా. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. పక్షిరాజు యవనం వలె మన యవనము క్రొత్తదగుతుందంట. హల్లెలూయా. పక్షిరాజు తన యవనాన్ని కొత్తగా చేసుకుంటుంది. మీకు తెలుసా? అది యవనాన్ని కొత్తగా చేసుకుంటుంది. అది ముసలిగా అయినప్పుడు దాని గోర్లు పెద్దగా అవుతాయి, ముక్కు చాలా పెద్దగా అయిపోతూ ఉంది, కాళ్ళ గోర్లు కూడా పెద్దగా అయిపోతూ ఉంటాయి, నడవడానికి రాదు, ఆ తర్వాత ఆహారం తినడానికి రాదు. అది అప్పుడు ఒక పెద్ద కొండపైకి వెళ్ళి ఉపవాసం ఉండి రెక్కలు కూడా అది ఊరిపోతాయి, దానికి ఉపవాసం ఉండి ఎక్కడ తిరగకుండా చాలా ఓపిక చేత ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి తన ముక్కును బండకు రాస్తుందంట ఊడిపోయిందాక. కాటి గోర్లు, చేయి గోర్లు బండకు రాస్తూ ఉంటుందంట అవి ఊడిపోయిందాక. ఊడిపోయిన తర్వాత అది నూతనమైన యవనాన్ని కలిగి ఉంటుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు, పక్షిరాజు యవనం ఏ విధంగా సంపాదించుకుంటుందో అలాంటి యవనాన్ని మీరు కూడా పొందుకోవాలని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యవనాన్ని మీరు పొందుకోనండి. అవునా? గోర్లో ఉన్నటువంటి కష్టం మిమ్మల్ని చుట్టుకున్నట్లయితే, అవునా కదా? ఇలాంటి కష్టాలు లోకంలో చుట్టుకున్నట్లయితే మీరు ఈ అంతరంగంలో సమస్తము దేవుని ఆరాధించినట్లయితే పక్షిరాజు యవనం వలె
మీ యవ్వనం మళ్ళా నూతనపరచబడుతుంది. పక్షిరాజు ఏ విధంగా యవ్వనాన్ని సంతరించుకుంటుందో అలాంటి యవ్వనమైన జీవితాన్ని మనం మళ్ళీ తిరిగి పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వినండి. మన వయసు అయిపోతున్నప్పుడు, నా వయసు అయిపోతుందని మీరు ఎవరు బాధపడద్దు. మనం నిత్య యవ్వనాన్ని కలిగి ఉన్నాము. దేవునిలో దినదినము మనం నూతనపరచబడుతున్నాము. కాబట్టి మన వయసు గురించి మనం బాధపడాల్సిన పని మనకు లేదు. మన ఆత్మ నిత్య యవ్వనాన్ని కలిగి ఉంది. నిత్యమైనటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని కలిగి ఉంది. ప్రతిరోజు నూతనమైన జీవితాన్ని అది కలిగి ఉన్నట్లుగా ఎప్పుడు కలిగి ఉంటామంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఈ మాట నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. అవునా కదా? ధైర్యంగా లేనప్పుడు ప్రతిసారి ఈ మాట నేను ధ్యానిస్తూ ఉంటాను. కీర్తన 23వ అధ్యాయము 1వ అధ్యాయము 103వ అధ్యాయము 119వ అధ్యాయము అందులో కొన్ని వచనాలు ఉంటాయి, మనను బహుగా బలపరుస్తూ ఉంటాయి అవి. కాబట్టి అంతరంగం ఉన్న సమస్తము దేవుని మనం ఆరాధించినట్లయితే మన యవ్వనము పక్షిరాజు యవ్వనాన్ని మనము కలిగి ఉంటాము. హల్లెలూయా. మీలో ఎవరైనా యవ్వనాన్ని నేను పొందుకోవాలని ఆశ ఉన్నట్లయితే ఈ మొదటి 2 మాటలు మనం పాటించినట్లయితే ఈ పక్షిరాజు యవ్వనాన్ని మనం కలిగి ఉంటాము. నిత్య యవ్వనాన్ని, నూతనమైన బలాన్ని మనం మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయము దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడు. మేలు చేత, కీడు చేత కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కీడు చేసేవాడు కాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మేలు చేసేవాడు. తండ్రి పిల్లలకి ఎప్పుడు కూడా కీడు చేయాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా నా పిల్లలకు మేలు జరగాలి, నా పిల్లలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి ఆలోచన తండ్రికి ఏ విధంగా కలిగి ఉంటాడో అదే మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరచుచున్నాడు. మేలు ద్వారా మన జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, మీ జీవితము మేలులతో నిండి లేదా? అయితే మొదటి 2 వచనాలు మనం స్పష్టముగా పాటిద్దాము. మీ జీవితాలలో, మీ కుటుంబాలలో మేలు లేదా? అయితే నీ అంతరంగంలో సమస్తము దేవుని ఆరాధన చేయు. దేన్ని కూడా మరవకుండా ప్రతిదీ దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని ఆరాధన చేసినట్లయితే నీ జీవితము పక్షిరాజు యవ్వనాన్ని మళ్ళీ ఏ విధంగా పొందుకుంటుందో, పక్షిరాజు తన ధైర్యం ద్వారా, ఓపిక ద్వారా ఏ విధంగా ఆ యొక్క యవ్వనాన్ని పొందుకుంటుందో అలాంటి యవ్వనాన్ని తిరిగి మనం పొందుకుంటామని దావీదు మహాభక్తుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మన కుటుంబాలలో మేలు ద్వారా మనం నింపుకుందాం. ఈరోజు కీడు ద్వారా కాకుండా మేలు ద్వారా, ఆశీర్వాదం ద్వారా మనము మన కుటుంబాన్ని నింపుకుందాం. ఇంకో మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం రండి, 40వ అధ్యాయం. రెండవ వచనం. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. ఒక్క నిమిషం. 40వ అధ్యాయం తీసిరా? యెషయా గ్రంథము 40:31 చదవండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. సహజంగా మనం ఈ లోకంలో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఉద్యోగం ఏం చేస్తామబ్బా, ఓకే బంద్ చేస్తావాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం చేసే పనిలో ప్రతిరోజు ఉత్సాహం తగ్గుతూ ఉంటుంది. అవునా కదా? ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తున్నా నాకు తెలియదు, కానీ ఎప్పటికీ ఒకే ఉత్సాహాన్ని మనము ఆ పనిలో కలిగి ఉండం. మనం చేసే ప్రతి పనిలో ఒకటే ఉత్సాహాన్ని మనం కలిగి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమనంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న కొద్దీ మనకు ఉల్లాసము, ఉత్సాహం వస్తుంది, నూతన బలం వస్తుంది. ఈ లోకంలో మనం ఏమి చేసినా అది రాదు. మనం ఏం చేసినా యాష్ట వస్తూ ఉంటుంది. ఈ పని ఇంకెన్ని రోజులు చేయాలబ్బా, అవునా కదా? ఈ పని యాష్ట వచ్చిపోతుంది, వేరే పని చేస్తే బాగలా, ఈ మాటలు ఇంకెన్ని రోజులు మాటలే, మాట తీరు మార్చుకుంటే బాగలా, ఈ నడక ఇంకెన్ని రోజులు నడుస్తాం, దీన్ని మార్చుకుంటే బాగలా, అవునా కదా? కాబట్టి
ఉత్సాహం తగ్గుతూ ఉంటుంది. మనం ఈ లోకంలో ఏ పని చేసినా కూడా, డబ్బు సంపాదించినా ఇంకా ఏ పని అయినా కూడా మనకు ఉత్సాహాన్ని తగ్గిస్తూ ఉంది అది రోజు రోజుకు. కానీ ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, చాలా చక్కని మాట, దినదినం మనం నూతనపరచబడతాము. అంటే దేవుని యొక్క మాట మనం వింటున్నప్పుడు మనం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మనం ప్రదర్శిస్తాము. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మనం కలిగి ఉంటాము. ప్రతిరోజు మనం ఉల్లాసాన్ని, నూతన బలాన్ని మనం పొందుకుంటాము. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. అలాంటి శక్తి దేవుని మాటలు కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో మనం దేని గురించి ఎదురు చూసినా మనకు ఉత్సాహం తగ్గుతూ ఉంటుంది. ఈ లోకంలో మనం దేన్ని పొందుకోవాలని చూసినా అది ఏదో ఒకరోజు నశిస్తూ ఉంది, అది ఏదో ఒకరోజు అగ్ని చేత కాల్చివేయబడుతుంది. కానీ దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ప్రతిరోజు కూడా మనం నూతన బలం పొందేటట్లుగా చేస్తాయి. నూతన యవ్వనంలోకి మనం నడిపిస్తాయి. పక్షిరాజు యవ్వనం వలె మనం బలం పొందుకోవడానికి దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ వస్తూ ఉంది. ప్రియులారా, మీరు ఈ లోకంలో దేన్ని బట్టి ప్రతిరోజు కృషించిపోతున్నారు? దేవుని మాటలు మీరు ధ్యానించండి. మీరు దేన్ని బట్టి మీరు ప్రతిరోజు నాకు ఇది నచ్చట్లేదు, ఇది బాగలేదు, నేను దీనివల్ల కృషిపోతానని మీకు అనిపిస్తున్నట్లయితే వినండి, ఈ మాట మీరు చదవండి. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుతారు. మీరు ఏ పనిలో అయితే విసుగు చెందుతున్నారో ఆ పనిలో భాగంగా మీరు దేవుని మాటలు మాట్లాడినట్లయితే మీరు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎరుగుతారు. హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క బలాన్ని మనం పొందుకున్నప్పుడు పక్షిరాజు యవ్వనం వల్లే మనము పైకి ఎగుతాము. పక్షిరాజు ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా పైకి ఎగురుతుంది. వర్షం వస్తున్నప్పుడు మేఘాల పైన సంచరిస్తూ ఉంటుంది. అది కింద వర్షం వస్తున్నప్పుడు మేఘాల పైన తడవదు అన్నట్లు. అది దాని చూపు మాత్రం అది ఎంత పైన కూడా కిందికి, అది ఎంత ఏ చిన్న వస్తువునైనా జీవినైనా అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అది అంత జ్ఞానమును, అంత బలమును, అంత బలాన్ని అది కలిగి ఉంటుంది పక్షిరాజు. అలాంటి రెక్కలు అది కలిగి ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. హల్లెలూయా. మనం పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురులాగున మనం బలం పొందుకుందాం. అది ఎప్పుడు పొందుకుంటామంటే అంతరంగంలో సమస్తము దేవుని ఆరాధించాలి, దేన్ని మరవకుండా ఆరాధించాలి. హల్లెలూయా. దేన్ని మరవకుండా దేవుని ఆరాధించాలి. పైగా యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు నూతన బలము పొందుతారు. పౌలు అంటున్నాడు, నా శరీరము క్షీణిస్తుంది కానీ నా ఆత్మ దినదినము నూతనపరచబడతా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వినండి, మనలో ఎవరైనా యెహోవా కొరకు ఎదురు చూడట్లేదా? నేటి నుంచి ఎదురు చూడండి. దేవుని కొరకు ఎదురు చూడట్లేదా? నేటి నుంచి ఆ విధానం మీరు పాటించండి. నూతన యవ్వన బలాన్ని మీరు పొందుకొనండి. నూతనమైనటువంటి నిత్యన యవ్వనాన్ని మనము పొందుకొనుటకు దేవుడు అది మనకు అనుగ్రహించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనమే ఆలస్యం చేస్తున్నాము, మనమే ప్రార్థన జీవితాన్ని ఆలస్యం చేస్తున్నాము, మనమే విశ్వాస జీవితాన్ని ఆలస్యం చేస్తున్నాము, అలక్ష్యం చేస్తున్నాము. ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి విశ్వాసపూరితంగా దేవునితో మనం మాట్లాడినట్లయితే నూతన బలము, నూతన యవ్వనము, నూతన బలముతో మనము ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉందని యెషయా భక్తుడు సూటిగా స్పష్టముగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి నుంచి మీరు యెహోవా కొరకు ఎదురు చూడండి. నేటి నుంచి మీరు యెహోవా బలం కొరకు ఎదురు చూడండి. అప్పుడు మనము పక్షిరాజు యవ్వనం వలె, ఆ రెక్కల వలె పైకి ఎగురుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, మనం ఈ లోకంలో ఏ ఊబిలో పడి ఉన్నామో ఆ ఊబిలో నుంచి మనం బయటకు వద్దాము. ప్రియ సంగమా, ఈ లోకంలో మనం దేంట్లో అయితే కూరుకొని మనము నిద్రపోతున్నామో దాంట్లో నుంచి మనం బయటకు వద్దాము. అవునా కదా? ఏ విషయం అయితే మన ఈ లోకంలో పట్టి పీడిస్తూ ఉందో దాంట్లో నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మనం నూతన బలమును, నూతన యవ్వనమును మనం కలిగి ఉంటాం. చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఇర్మియా రండి ఒకసారి 18వ అధ్యాయం 7వ వచనం.
దాని పెళ్ళగింతుననియు ఉమ్. విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని ఆ. రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా చాలండి. దేవుడు కుమ్మరితో మాట్లాడి నీవు కుమ్మరి దగ్గరికి పో, నీవు కుమ్మరి దగ్గరికి పో, అక్కడ నీకు పాఠాన్ని నేర్పిస్తానని చెప్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత కుమ్మరివాడు కుండను ఏ విధంగా చేశాడో అదంతా కూడా ఆయన చూస్తాడు. ప్రభా, నేను ఇక్కడ నుంచి ఏమి నేర్చుకుంటానని అడిగినప్పుడు కుమ్మరివాడు కుండను ఏం చేస్తాడు? అది ఆయన ఇష్టం, ఏమైనా చేయొచ్చు. రకరకాలైనటువంటి డిజైన్ మార్చవచ్చు, లేదా కోపం వచ్చినప్పుడు ఆ కుండ తీసి బండ కూడా కొట్టచ్చు. అది ఆయన ఇష్టం. అది ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువును తను ఏమైనా చేయడానికి తనకు అధికారం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు తను ఏ విధంగానే చేయవచ్చు. ఇక్కడ ఆ మాట అదంతా నేను వివరించను, కానీ చివరిగా దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు దేవుడు మాట్లాడుతున్నాడు. కుమ్మరివాడు అంటున్నాడు, ఇది నాకుండా నా ఇష్టం, నేను విరగొడతాను, దాన్ని పెళ్ళగొడతాను, తీసి బండ కొడతాను, లేదా మళ్ళీ తీసి సరైన క్రమంలో నేను మారుస్తాను అంటున్నాడు. అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నేను చేసిన మట్టి కుండవి, ఇదంతా కూడా మట్టే కదా, హల్లెలూయా. కాబట్టి మట్టి శరీరం గనక ఈ శరీరాన్ని దేవుడు ఏమైనా చేయగలడు. దాన్ని పెళ్ళగించగలడు, విరగొట్టగలడు, తీసి దాన్ని బండగొట్టగలడు, లేదా దాన్ని తిరిగి సరైన క్రమంలో తాను మలచగలడు. అది ఆయన ఇష్టం. కానీ మన హృదయంలో ఉన్న సమస్తమైన ఆరాధించినట్లయితే, దేన్ని మరొక మనం ఆయన ఆరాధించినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఒక మంచి కుండగా నేను మలుస్తాను. దేవుడు అంటున్నాడు, మంచి కుండగా నేను మిమ్మల్ని వాడుకుంటాను, అప్పుడు మిమ్మల్ని నేను పెళ్ళగించను, మిమ్మల్ని విరగొట్టను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని మనం ఆరాధించాలి. విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని నశింపజేయడు, పెళ్ళగింపజేయడు, విరగొట్టడు. లేదంటే కుమ్మరి కుండ మీద కోపం వచ్చినప్పుడు ఆయన కుమ్మరి కుండను విరగొట్టినట్లుగా, పెళ్ళగింపజేసినట్లుగా, నశింపజేయనట్లుగా ఆయన మనల్ని నశింపజేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మన శరీరాన్ని మనం మార్చుకోకుండా, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకుండా, మనము మన హృదయం ఉన్న అంతరంగం సమస్తము దేవుడిని ఆరాధించినట్లయితే మన కుండనైనా సరైన విధముగా ఉంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యెహోవా కొరకు మనం ఎదుర్చినట్లయితే మన కుండ పగలగొట్టకుండా, అది నల్లగొట్టకుండా ఎప్పటికీ నూతన యవ్వనముగా మన జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మన హృదయంలో ఉన్న అంతరంగమైన ఎరిగినవాడు, సమస్తమైన ఎరిగినవాడు కనుక మనం అనుకోవద్దు, దేవుడు మన శరీరంలో కానీ మన అంతరంగంలో కానీ సమస్తంలో ఆయనకేమీ తెలియదని మనం అనుకోవద్దు. ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి మన అంతరంగంలో సమస్తము ఆయనకు తెలుసు. ఏది ఏం మాట్లాడుతుందో, ఏది ఆరాధిస్తుందో ఆయన గ్రహించే దేవుడై ఉన్నాడు కనుక మన జీవితాలను పెళ్ళగించుకోకుండా, మరి విరగొట్టుకోకుండా, నశింపజేసుకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలని ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వో కుమ్మరి దగ్గరికి పో, అక్కడ పాఠం నీకు నేర్పిస్తాను. నువ్వు పో ఇంజనీర్ దగ్గరికి పో అని దేవుడు అనలా. నువ్వు పో టీచర్ దగ్గరికి పో అని దేవుడు అనలా. నువ్వు వెళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి పో అని దేవుడు అనలా. జ్ఞానం వాడి దగ్గర ఉంటుంది. ఇంజనీర్ దగ్గర జ్ఞానం ఉంటుంది, టీచర్ దగ్గర జ్ఞానం ఉంటుంది, అవునా కదా, సైంటిస్ట్ దగ్గర జ్ఞానం ఉంటుంది నేర్చుకోవడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పో కుమ్మరి దగ్గరికి, అక్కడ నీకు చక్కని పాఠం నేర్పిస్తాను. ఏం నేర్పించాడు దేవుడు? కుమ్మరి కుండలు ఏ విధంగా అయితే చేయగలడో నేను ఆ విధంగా నేను చేయగలను, విరగొట్టగలను, పెళ్ళగించగలను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, నీ శరీరము పెళ్ళగట్టుకోవడం నీకు ఇష్టమా? నీ శరీరము నలగొట్టుకోవడం నీకు ఇష్టమా? నీ శరీరము అదేవిధంగా విరగొట్టుకోవడము, నశింపజేసుకోవడం నీకు ఇష్టమా? దాన్ని ఎవరు ఇష్టపడకూడదు. ఎందుకంటే మనం నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాము, నూతనమైన యవ్వనాన్ని మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు నూతనమైన బలాన్ని, నూతనమైన యవ్వనాన్ని మనం కలిగి ఉండాలి. అదే విధంగా పక్షిరాజు యవ్వనాన్ని మనం పొందుకోవాలి. పక్షిరాజు ఏ విధంగా యవ్వనాన్ని పొందుకుంటుందో అలాంటి యవ్వనాన్ని మనం పొందుకోవాలని దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, నీ హృదయంలో అంతరంగంలో సమస్తము దేవుణ్ణి ఆరాధించట్లేదా? ఈరోజు నుంచి
ఆ విధానాన్ని నువ్వు నేర్చుకో. దేవుని కోసము, నూతన బలం కోసము నీవు ఎదురు చూడు. ఆయన వాటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఉపవాస ప్రార్థనలో మనమందరము చక్కగా దేవుడు ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థన వింటాడు. కాబట్టి ఈరోజు మనలో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ దేవుని ముందు మనం ఉంచినట్లయితే మనం నూతన బలం పొందుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.